లాఠీ పవర్ ఇచ్చిందని చెప్పేసి పబ్లిక్ మీద పడాలి. కంపెనీలు కాపాడు, కార్పొరేట్ దిగ్గజాలను కాపాడతారు. వాళ్ళు కార్పొరేట్ దిగ్గజాలను కాపాడి గరీబులను పుట్టగొడతారు. ధర్మమా? వ్యవస్థ బాగాలేదు సార్. మీరు కార్పొరేట్ దిగ్గజాలకు ఇచ్చిన విలువ గరీబునికి ఇవ్వట్లేదు, అందులో ఎస్పెషల్లీ ట్రైబల్స్ కి ఇవ్వట్లేదు. జిందాల్కి ఇచ్చిన వాల్యూ ఇచ్చినా వీళ్ళకి ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం వదిలేసి పైపోయిన జిందాలోనికి అవకాశం ఇస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్లు. గరీబునికి అది ఇచ్చింది. గరీబుని ఇప్పుడు 12 కుటుంబాలు తీసిపడేసింది, రోడ్డు మీద కట్టుకున్నారంట గుడిసెలు. వాళ్ళ భూములు ఇచ్చి రోడ్డు మీద పడాలా? ఎట్లా సొసైటీలో తిరుగుతారు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ రోడ్ల మీద పడిపోయా, సొసైటీలో ఎలా తిరుగుతారు చెప్పండి? వాళ్ళు గుడిసె సెట్ చేసుకోవాలా, పిల్లల్ని సెట్ చేసుకోవాలా, అడిగిపోవాలా? దానికి తోడు ఒక్క రోజు కూడా మీ గవర్నమెంట్ ఆఫీసర్లు అటెండ్ అవ్వరు. గవర్నమెంట్ ఆఫీసర్ కన్నా ముందే మీ జిందాలో అటెండ్ అవుతారు, అవుట్ ఆఫ్ ద కోర్ట్. నీళ్ళుగా ఇప్పుడు ముఖం కూడా చూపించుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. వస్తాయి 15 రోజుల తర్వాత మళ్ళీ బయలుదేరుతారు. మీకు 15 రోజుల్లో మీకు ఏదైనా కావాల్సిన కేసులు క్లోజ్ అయితే హ్యాపీ. 15 రోజుల్లో పోయినసారి వాళ్ళు ఒక నెల రోజులు మాకు టైం ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వండి, టైం ఇస్తే నేను ఖచ్చితంగా బయలుదేరి వస్తాను, మేము క్లోజ్ చేసుకుంటాం సార్, వాళ్ళతో క్లియర్ చేసుకుంటాం అంటున్నారు. వాళ్ళ మీద కేసులు క్లోజ్ చేయాలా? వాళ్ళకి ఏం న్యాయం చేయదలుచుకున్నదే గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం యాజ్ ఎ లీగలో ఇల్లీగలో మీరు చూసుకోరు. అది క్లోజ్ చేసి మా కంప్లైంట్ కనుక రిజాల్వ్ చేసి పంపిస్తే ఓకే. కేసెస్ ప్రకారం అయితే రాసి ఏం లేవు పెండింగ్, ఒక్కటి రికార్డ్ కేసు ఏం రికార్డ్